హలో ఫ్రెండ్స్, ఈరోజు సేమియా కేసరి చేస్తున్నాం. అందుకని 2 చెంచాలు నెయ్యి వేసుకుందాం. ముందుగా దాంట్లో ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేపుకోవాలి. జీడిపప్పు కొంచెం దూరంగా వేపుకుందాం. కిస్మిస్ వేసుకుందాం. మా వాహి పోసాడు ఫ్రెండ్స్ బాదం. బాదం కూడా వేగిపోయింది. ఫ్రై కలిసి ఏవి కావాలి కదా. ఫ్రై అయినా కొంచెం దూరంగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. నెయ్యిలో వేసుకుంటే బాగుంటుంది కదా, అందుకని ఫ్రై చేసుకుందాం. ఆల్రెడీ ఫ్రై అయినాయి, రోస్ట్ చేసి. నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను. దీంట్లో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. కాగుతున్నాయి కదా ఫ్రెండ్స్, అందుకని కొంచెం దీంట్లో కలర్ వేసుకుందాం. కలర్ ఉంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా, మనకైతే అవసరం లేదనుకోండి. ఇదిగోండి కలర్ ఇంతగా షేడ్ వచ్చింది చాలు. ఇది కొంచెం వేగాలన్నమాట, బాగా మరగాలి వాటర్. ఇలా ఫ్రెండ్స్ ఇలా మరగాలి వాటర్. దాంట్లో ఇప్పుడు మనం సేమియా వేసుకుందాం. సేమియా బాగా ఉడకాలన్నమాట. హలో ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, ఇది ఉడికిందో లేదో చూసుకుందాం. దగ్గరకు వచ్చింది కదా, ఇదిగోండి ఫ్రెండ్స్ ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో చక్కెర వేసుకుందాం. చక్కెర ఎంత అంటే 1 గ్లాస్ తీసుకున్నాం కదా సేమియా, దాంట్లో 3 వంతులు తీసుకున్నాం. అంటే కొంచెం పావు తగ్గించాలన్నమాట. ఇప్పుడు కలుపుకుందాం. సరే తమ్ముడు. మన ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుందాం. కొంచెం దగ్గర పడేంత వరకు వెయిట్ చేద్దాం, ఉడికించుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల మనం కొంచెం
ఎంతసేపు ఉన్నా కూడా గడ్డ కట్టదనమాట. మనం ఒక్కోసారి వండుకుంటే గడ్డ కట్టేస్తుంది కదా, అలా చేసుకున్నాం అనుకోండి ఒక ఇలాగే ఉండిద్ది, గడ్డ కట్టమన్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి వండి నేను అరగంట అవుతుంది. ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చూస్తారు, ఇస్తాను. ఇదిగోండి ఎలా ఉంది, పొడి పొడిగా బాగుంది కదా. స్వీట్ కొంచెమే తింటారు, కొంచెమే వేద్దాం. ఎందుకు కేసరి, సేమియా కేసరి. హాయ్ ఫ్రెండ్స్, మా దగ్గర సేమియా కేసరి తీసింది. చేపలు దొరుకుతున్న స్వీట్ తినాలి కాబట్టి లైట్గా ఒక స్పూన్ వేస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంది. తీయగా జీడిపప్పు, స్వీట్స్ చాలా టేస్టీగా ఉంది. ఇది బాగా మా ఇంట్లో వాళ్ళు బాగా నెయ్యి వేసారండి, చాలా టేస్టీగా ఉంది. వెరీ గుడ్.